ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్తామా? నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనల్ని ఈరోజు మన జీవితంలో శ్రమలు కలుగుతున్నప్పుడు, మన జీవితంలో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, పోరాటాలు కలుగుతున్నప్పుడు మనం అనుకునేది ఏంటంటే, దేవుడు నేను భరించలేని సమస్యలు నా మీదకి పంపిస్తున్నాడు, దేవుడు నా జీవితంలో భయంకరమైన శ్రమలను నా జీవితంలోకి ప్రభు పంపిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది కలవరపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు చూడండి, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడంట. మీరు ఓర్చుకునే అంటే మీకు ఎంతవరకైతే శక్తి ఉందో, మీరు ఎంతవరకైతే సహించగలుగుతారో, ఎంతవరకైతే భరించగలుగుతారో, ప్రభు అంత మట్టుకు మాత్రమే మీ జీవితంలోకి శ్రమలను రాణిస్తాడు. అంతవరకు మాత్రమే మీ జీవితంలోకి సమస్యలు ప్రభు కలగచేస్తాడు, శోధనలు కలగచేస్తాడు. కానీ మీరు సహించలేనంతగా, భరించలేనంతగా ప్రభు మిమ్మల్ని శోధించరు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ శ్రమలు నేను భరించలేను, ఈ సమస్యలు నేను భరించలేను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా శ్రమ కలిగినప్పుడు అంట మీకు ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు మన వలే జన్మించి మన నిమిత్తం మనకంటే అధికంగా ఆయన శ్రమ పట్టబడి ఉన్నాడు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, లోకమందున్న మీ సహోదరులకు కూడా ఇలాంటి శ్రమలే కలుగుతున్నాయని మీరు తెలుసుకోండి. ఈరోజు చాలా మంది కంపేర్ చేసుకుంటుంటారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నాకే శ్రమలు ఉన్నాయి. ఎవరికి తగిన శ్రమలు వారి జీవితాల్లో, ఎవరికి తగిన ఇబ్బందులు, సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరికి తగిన పోరాటాలు వారి జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు ప్రభువు నీ జీవితాల్లో అధికమైన శోధన ప్రభు ఇవ్వట్లేదు. నువ్వు ఎంతవరకైతే భరించగలుగుతావో, ఎంతవరకైతే సహించగలుగుతావో, ప్రభువు నిశ్చయంగా అంత మట్టుకు మాత్రమే ప్రభువు నీ జీవితంలో శోధనను అలో చేస్తాడు తప్ప అంతకన్నా మితముగా అంటే అంతకన్నా ఎక్కువగా ప్రభు నిన్ను శోధించాడు. యోబు తన జీవితంలో ఎక్కడి వరకైతే యోబును అపవాది ఎంత మట్టుకైనా సరే నిన్ను నశింపచేయాలనుకుంది, కానీ యోబు ప్రాణానికి హాని చేయలేకపోయింది. ఎందుకంటే యోబు పైన ప్రభు అధికారాన్ని ఇవ్వలేదు. అతని ప్రాణం పైన యోబు ప్రాణం పైన అపవాదికి దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు. ఈరోజు అపవాది చేత శోధింపబడుతూ ఉన్న ప్రభువు ఒకవేళ శోధనలకు మిమ్మల్ని అప్పగించిన మీరు సహించగలిగిన దానికంటే అధికంగా దేవుడు మిమ్మల్ని శోధించడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో శ్రమ నీకు తగినదే. శ్రమ మేలుకే, శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పేసి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. శ్రమ మేలుకే తప్ప ఆ శ్రమ నిన్ను నశింప చేయడానికి కాదు, ఆ శ్రమ నిన్ను ఇబ్బంది పరచడానికి కాదు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా శ్రమలలో మనం నిలిచి ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఉంటూ చక్కని మాటలు రాస్తూ ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానంలో పాలివారమై మనం జీవించినట్లుగా క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండుట ఎట్టిదో నేను తెలుసుకుంటున్నాను. ఆయన శ్రమలలో మనం పాలివారమై ఉంటే ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాలివారం కాగలుగుతాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు క్రీస్తు నిమిత్తం నువ్వు శ్రమ పెట్టబడుతున్నావా? క్రీస్తు నిమిత్తమైన నింద ఒక గొప్ప భాగ్యంగా ఎంచుతున్నానని ప్రభు శిష్యులు రాస్తూ ఉంటారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు క్రీస్తు నిమిత్తం నువ్వు శోధింపబడుతున్నా, ప్రభు నిమిత్తం నువ్వు నిందింపబడుతున్నా, లేదంటే నీ జీవితంలో అనేకమైన శోధనలు కలుగుతున్నా, అనేకమైన సమస్యలు కలుగుతున్నా, ప్రతి శోధనలో నిలబడు. అదే మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా
తప్పించుకునే మార్గమును కలగచేస్తాడంట. ఆమె దేవుడు ఎటువంటి శోధన కలగజేస్తున్నాడు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, నాకు పెద్ద శ్రమ కలిగింది, ఎవరికి ఇలాంటి శ్రమ లేదు, ఎవరికి ఇలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకే పేతురు అంటూ ఉన్నాడు, అపోస్తలుడైన పేతురు ఏంటంటే, ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకండి. మీకు ఏం కలుగుతుందో తెలుసా? సాధారణంగా మనుషులకు కలుగు శోధనలే కలుగుతున్నాయి, సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే వస్తున్నాయి. ప్రభు మిమ్మల్ని మీరు భరించగలిగినంత కంటే ఎక్కువగా శోధించడు. అయినను ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గంను ప్రభు కలగచేసే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే ఎర్ర సముద్రం ఎదుటకు నడిపించాడండి. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలు ప్రజలను తరిమినట్లుగా చేశాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలోకి దేవుడే శ్రమను తీసుకొని వచ్చాడు. ఎందుకు? ప్రభు శ్రమ తీసుకొని రాగానే ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఏంటంటే, ఐగుప్తులో సమాధులు లేవని, మోషే మమ్మల్ని చంపడానికి ఎడారిలోకి మమ్మల్ని తీసుకొని వచ్చావా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ మార్గాలన్నీ మోయబడ్డాయి, ఇంకా అయిపోయింది మా జీవితం అనుకుంటున్నారు. కానీ ప్రభువు శోధనను మీ జీవితంలోకి రానిచ్చాడు, సమస్యను మీ జీవితంలోకి ప్రభు రానిచ్చాడంటే ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా ప్రభువే కలగచేస్తాడు. ఆ శోధన నుంచి నువ్వు బయటకు వచ్చే మార్గాన్ని కూడా ప్రభువే కలగచేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు అనుకుంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం అని. కానీ ఆ ఎర్ర సముద్రం ఆరిన నేలగా ఇశ్రాయేల్ ప్రజల కొరకు ప్రభు చేసి ఉన్న దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోల ఎదుట 7 అంతలుగా మండుతున్న అగ్నిగుండం కనిపిస్తూ ఉందండి. వారు చెప్తా ఉన్నారు ఏమనంటే, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు. చూడండి, దానియేలు గ్రంథం 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మండుచున్న అగ్నిగుండం వంటి సమస్యలు నీ మీదకు వస్తూ ఉన్నాయేమో, కానీ అగ్ని వాసన రాకుండా ఏ విధంగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కాపాడాడో అదే రీతిగా నిన్ను కూడా ప్రభు కాపాడుతాడు. అగ్నిలో నువ్వు నడిచి వెళ్ళినా అవి ఆ జ్వాలలు నిన్ను కాల్చజాలవు, జలములలో పడి నీవు వెళ్ళినా అవి నీ మీద పారవు అని ప్రభు వాగ్దానం చేసిన రీతిగా, ప్రభు మాట్లాడిన రీతిగా దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిశ్చయంగా ప్రభు నీ పట్ల కృప చూపిస్తాడు. నిశ్చయంగా ప్రభు నిన్ను కనికరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, శోధనలో నిలబడి ఉండండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆ శోధన నుంచి పారిపోవాలనుకుంటూ ఉంటారు. కానీ శోధనలో నిలబడి ఉండాలి. సమస్య కలుగుతుందని నిలబడి ఉండు. ఎందుకంటే ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గం కూడా ప్రభువుని కలగజేస్తాడు. యవనుడా నీ యవనిచ్చల నుంచి పారిపోమని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకాశల నుండి, లోకపు ఇచ్చల నుండి, శరీర ఇచ్చల నుంచి మనం పారిపోవాలి. నిలిచి ఉండవలసింది ఎక్కడ తెలుసా? శోధనలో, శ్రమలో నిలిచి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? లోకాశలకు, లోకిచ్చలకు, శరీర ఇచ్చలకు, యవనిచ్చలకు వాటికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. శోధనలకేమో దూరంగా పారిపోతుంటారు. సమస్య వస్తుంది అనుకుంటే దూరంగా పారిపోతూ ఉంటారు. కానీ నిశ్చయంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 12-13 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆమేన్. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, కీడు విషయమై దేవుడు నిన్ను శోధించే దేవుడు కాదు. శోధన సహించేవారు ధన్యులై ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే శోధనకు నిలిచి ఉంటారో వారికి ప్రభు ఏం చేస్తాడంటే, తను ప్రేమించు వారి కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ప్రభు అనుగ్రహిస్తాడట. శ్రమలలో నిలబడి ఉండండి ప్రియ దేవుని బిడ్డ, సమస్యలో నిలబడి ఉండండి. ఈరోజు శ్రమ తట్టుకోలేను, సమస్యలు తట్టుకోలేను, నాకు శ్రమలొద్దు అనుకుంటూ ఉన్నారు. లేదంటే చాలా మంది అనుకుంటుండే తెలుసా, ప్రభు నాకు రక్షణ వచ్చింది కదా, నేను క్రీస్తుని అంగీకరించాను కదా, ఎందుకు నా జీవితంలో శ్రమలు వస్తున్నాయి, నేను ఎందుకున్న తప్పు మార్గమేమో అనుకుంటూ ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నా మార్గము ఇరుకు మార్గమై ఉంది. ఇరుకు మార్గంలో నీకు శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. ఈ లోకంలో తాత్కాలికంగా నీ జీవితంలో శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, వీటన్నిటిలో నిలిచి ఉండు. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు కలుగుతున్నాయి. వాటన్నిటిలోంచి ప్రభు నిన్ను తప్పించడానికి మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. వాటి నువ్వు ఎంతవరకైతే భరించగలుగుతావు అంతవరకే ప్రభు నీ జీవితంలో శ్రమను అలౌ చేస్తూ ఉన్నాడు తప్ప నువ్వు భరించలేనంతగా ప్రభు నిన్ను శోధించట్లేదు. కాబట్టి నిశ్చయంగా శోధనలో నిలిచి ఉండని ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా చూస్తే పేతురు
రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమె నశించిపోతున్న సువర్ణం అంట, నశించిపోతున్న బంగారం అంట అగ్ని వల్ల పరిశుద్ధపరచబడుతుంది కదా. బంగారాన్ని ఏం చేస్తారంటే అగ్నిలో పుటము వేస్తారు. అగ్నిలో పుటము వేసి దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని మేలిమి బంగారంగా శుద్ధ సువర్ణంగా మార్చినప్పుడు దానికి ఏం కలుగుతుందంటే విలువ కలుగుతుంది. అదే రీతిగా నశించిపోవు బంగారము అగ్ని వలన శుద్ధపరుస్తున్న రీతిగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, ఈ బంగారము కంటే అమూల్యమైనది ఏంటంటే మీ విశ్వాసము. మీ విశ్వాసాన్ని ప్రభువు ఈ శోధనల చేత పరీక్షకు నిలబడినట్లయితే, ఈ శోధనలన్నీ కూడా మీ విశ్వాసంలో మీరు విశ్వాసాన్ని కనపరచగలిగినట్లయితే, ఈ శోధనలో మీరు దేవుని మీద విశ్వాసాన్ని కనపరచగలిగినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే ఈ శోధనల చేత పరీక్షకు నిలబడినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుతుందంట. ఆమె శోధనలన్నిటిలో మనం నిలబడినప్పుడు ప్రభు మనకి ఏమి ఇస్తాడంటే మెప్పును కలగజేస్తాడంట. తను ప్రేమించు వారి కొరకు సిద్ధపరచబడిన జీవ కిరీటాన్ని ఇస్తాడంట. అబ్రహామును దేవుడే శోధించాడండి. దేవుడే శోధించాడు. తనకు ఒక్కడై ఉన్న కుమారుని ఇస్తాడా లేదా అని ప్రభు శోధించాడు. ఆ శోధనలో అబ్రహాము నిలిచి ఉన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని ప్రభు శోధిస్తున్నప్పుడు నిశ్చయంగా ఆ పరీక్షల్లో నువ్వు నిలబడగలిగినట్లయితే, ఆ శోధనలో నువ్వు నిలబడినట్లయితే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ శోధనలు నీకు ఎందుకు తెలుసా? నిన్ను నశింప చేయడానికి కాదు, కానీ నీకు మెప్పు మహిమ ఘనత కలగ చేయడానికి. ఆమె కాబట్టి నిశ్చయంగా ఈ శోధనలు చూసి కలవరపడకండి, సమస్యలను చూసి కృంగిపోకండి. శ్రమ దినమున కృంగిన వాడివైతే చేతగాని వాడవుతుంది దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి శ్రమలను చూసి కృంగిపోకండి, ధైర్యం తెచ్చుకొని నిలబడండి. దేవుడు మీకు మెప్పు మహిమ ఘనత కలగ చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి, కృపను అనుగ్రహించండి, కనికరాన్ని చూపించండి అయా. వారు ఏ శోధనలు గుండా ఏ సమస్యలు గుండా వెళ్తున్న ప్రభా అయా, నిశ్చయంగా వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ శోధనలో వారు నిలిచి ఉంటుండగా ప్రభా తండ్రి, తప్పించుకుంటకు ప్రతి మార్గాన్ని మీరే సరళం చేయబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ శోధనలో వారు నిలిచి ఉంటుండగా మెప్పు మహిమ ఘనత వారి కలగ చేసి జీవ కిరీటాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి అయా. విశ్వాసంలో స్థిరులై ఉండినట్లుగా ప్రభా ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని, ఈరోజు అంతను వారికి తోడైండి, వారు చేసిన ప్రతి పనులలో సహాయము చేసి నీ ఆలోచన చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.